యూనివర్సిటీకి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. 4 ఏళ్లుగా 5.13 కోట్ల లేబర్ సెస్ పెండింగ్ లో ఉండడంతో నోటీసులు ఇచ్చారు. లేబర్ సెస్ చెల్లించడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న విచారణకు రావాలంటూ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు కార్మిక శాఖ నోటీసులు జారీ చేశారు. 4 ఏళ్లుగా 5.13 కోట్ల లేబర్ సెస్ పెండింగ్ లో ఉండడంతో నోటీసులు ఇచ్చారు. లేబర్ సెస్ చెల్లించడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న విచారణకు రావాలంటూ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, నోటీసులు ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది? నిజంగా సస్పెండింగ్ లో ఉందా? ఏదైతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉందో ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది దేశంలోనే ఒక మంచి యూనివర్సిటీలో ఒకటిగా కూడా చెప్తూ ఉంటారు, ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం విడిపోయి సపరేట్ ఆంధ్రాగా ఏర్పడిందో, తెలుగు రాష్ట్రాలు విడిపోయి సపరేట్ ఆంధ్రాగా విడిపోయినటువంటి సందర్భంలో రాజధాని ప్రాంతంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి తరుణంలో ప్రభుత్వం అయితే మాత్రం వెల్కమ్ పలికింది. అదేవిధంగా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి భూములు కూడా అందజేయడం అనేది జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేశారు. కానీ మొట్టమొదటి నుంచి కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మాత్రం వివాదాల కేంద్రమైనది చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు ఇచ్చేటువంటి ఏదైతే డైట్ ఉంటుందో దానికి సంబంధించి కూడా నాణ్యమైనటువంటి డైట్ ఇవ్వలేదని చెప్పి మొన్నటి వరకు కూడా ఇష్యూ అయితే జరిగింది. అదేవిధంగా కూడా కొంతమంది విద్యార్థులు అయితే మాత్రం అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ బయటికి వెళ్ళిపోయినటువంటి స్థితులు అయితే కనపడినాయి. అయితే ఇప్పుడైతే మాత్రం కార్మిక శాఖ అయితే మాత్రం ప్రత్యేకంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి ఏదైతే కార్మిక శాఖకు సంబంధించి సెస్ అనేది కంపల్సరీగా కూడా చెల్లించాలి. ఆ సెస్ని అయితే చెల్లించలేదు. దగ్గర 4.13 కోట్ల రూపాయల బకాయి ఉన్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి 2-3 సార్లు యూనివర్సిటీకి సంబంధించి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా యూనివర్సిటీ స్పందించలేదు. దీనికి ఈ వెంటనే కూడా కార్మిక శాఖ అయితే మాత్రం కలెక్టర్కి తెలియజేయటం, కలెక్టర్కి చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరిగింది. నోటీసులు ఇచ్చి ఈ నెల 24న కంపల్సరీగా కూడా కార్మిక శాఖకు సంబంధించి ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి వివరణ ఇవ్వాలి అని చెప్పి నోటీసుల్లో ఉన్నటువంటి సారాంశం. ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి వివాదాలకైతే కేంద్రంగా మారింది చెప్పుకోవాలి. ఇక్కడైతే మాత్రం యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీలో వందలాది మంది అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి పిఎఫ్లు కూడా సక్రమంగా చెల్లించలేదు. వాటికి సంబంధించినటువంటి బకాయిలు కూడా ఉన్నాయి. టోటల్గా చూసినప్పుడైతే ఈ పిఎఫ్ బకాయిలు కానివ్వండి, ఇక కార్మిక శాఖ సెస్కి సంబంధించినవి కానీ మొత్తం 5 కోట్ల పైనే బకాయిలు ఉన్నట్లు కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.